మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం పొద్దున 9 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. మూసి పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది కీలక నేతలు బస చేస్తారని ఆ పార్టీ లీడర్లు తెలిపారు. ఆయా బస్తీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలందరికీ తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రంతా బస్తీవాసుల వద్దే ఉంటారు. ఆదివారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి మూసి బాధితులతో రచ్చబండ నిర్వహిస్తారు. అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని తులసిరామ్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. కమలానగర్ లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శాస్త్రీనగర్ లో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొంటారు. అయితే అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ బస చేయనున్నారు. మూసి పరివాహక ప్రాంతాల్లో బీజేపీ నేతలు పర్యటించనున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం పొద్దున 9 గంటల వరకు అక్కడే బస చేయనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు ప్రకటించాయి. మూసి పరివాహక ప్రాంతాల్లోని 20 బస్తీల్లో 20 మంది కీలక నేతలు బస చేస్తారని ఆ పార్టీ లీడర్లు తెలిపారు. ఆయా బస్తీవాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుంటారు. అదేవిధంగా మూసి పరివాహక ప్రాంత ప్రజలందరికీ తామున్నామని భరోసా ఇవ్వనున్నారు. ఇవాళ రాత్రంతా బస్తీవాసుల వద్దే ఉంటారు. అయితే ఆదివారం ఉదయం అక్కడే టిఫిన్ చేసి మూసి బాధితులతో రచ్చబండ నిర్వహిస్తారు. ఇక అంబర్పేట అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని తులసిరామ్ నగర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. కమలానగర్ లో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, శాస్త్రీనగర్ లో మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం పాల్గొంటారు. అయితే అంబేద్కర్ నగర్ లో మాజీ మంత్రి కృష్ణ యాదవ్, ఎల్బీ నగర్ అసెంబ్లీ పరిధిలో ఎంపీ ఈటెల రాజేందర్ బస చేయనున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజిరెడ్డి ఫోన్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, బీజేపీ నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సవాల్ చేశారో ఆ సవాల్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వీకరించారు. మూసి పరిసర ప్రాంతాల్లో, పరివాహక ప్రాంతాల్లో బస చేయాలి. బస చేస్తే మూసి పరివాహక ప్రాంత ప్రజల దుస్థితి తెలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో సవాల్ చేశారు. ఆ సవాల్కు స్పందించినటువంటి కిషన్ రెడ్డి ఏకంగా ఈ రోజు బీజేపీ బృందాలుగా విడిపోయి 20 ప్రాంతాల్లో, మూసి పరివాహక ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. మూసి పరివాహ ప్రాంత ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఎందుకంటే బీజేపీ కూడా ఒకటే చెప్తుంది, మూసి పరివాహ ప్రాంతంలో మూసిని శుద్ధి చేయడానికి మేము వ్యతిరేకం కాదు, మూసిని శుద్ధి చేయొచ్చు, కానీ ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్లను మాత్రం కూల్చొద్దు. ఇళ్లను కూల్చకుండా మూసి పరివాహ ప్రాంతాన్ని శుద్ధి చేస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా బీజేపీ కరాఖండిగా చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలోనే అక్కడికి వెళ్లి ఈ రోజు 20 బృందాలుగా విడిపోయినటువంటి బీజేపీ ఆ మూసి పరివాహ ప్రాంతం ఎక్కడైతే ఉందో ఆ దారి పొడవునా ఎక్కడైతే బస చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి పరివాహ ప్రాంతంలో చెప్పారో ఆ ప్రాంతంలో మొత్తం బస చేయడానికి సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా మూసి పరివాహ ప్రాంత ప్రజలకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని నింపే ప్రయత్నం బీజేపీ చేయబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇండ్లను కూల్చనీయము, ఇండ్లను కూల్చితే మేమే అడ్డుకుంటామని కూడా బీజేపీ చెప్తుంది. పేదల ఇల్లు కూల్చకుండా మూసి ప్రక్షాళన చేసినా, మూసిని శుద్ధి చేసినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ పేదల ఇళ్లను టచ్ చేయకూడదనేది కూడా బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని ఎవరైనా ప్రక్షాళనకు అడ్డు వచ్చినా, తర్వాత ఇళ్లను కూల్చడానికి ఎవరైనా అడ్డు వచ్చినా వారిపైన బుల్డోజర్లు ఎక్కిస్తామనేది కూడా ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున అటు ముఖ్యమంత్రి గాని, మంత్రులు గాని కామెంట్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మా పైన బుల్డోజర్లు ఎక్కినా పర్లేదు, పేదల ఇళ్లను మాత్రం కూల్చనివ్వం అనేది కూడా కరాఖండిగా చెప్పారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మూసి పరివాహక ప్రాంతాల్లోకి ఆ బీజేపీ బృందం వెళ్లబోతుంది. ఈ రోజు రాత్రి 20 ప్రాంతాలలో
బీజేపీ బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ బస చేయనున్నారు. ఆ తర్వాత రేపు పొద్దున ఆ బస్తీలోనే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలలోనే బ్రేక్ఫాస్ట్ చేయనున్నారు. అక్కడే రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు ఒక భరోసా, ఒక ధైర్యాన్ని కల్పించడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మీకు అన్యాయం చేయనీయము, మీ ఇళ్లను కూల్చనీయము, మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు, కానీ మీ ఇళ్లను కూల్చితే మాత్రం మేము కూడా మీ తరఫున పోరాటం చేస్తామనేది కూడా వారికి ఒక అండగా ఉండడానికి, ఒక భరోసాని ఇవ్వడానికి అయితే బీజేపీ బృందము ఈ రోజు కలుగుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ రోజు మూసీ పరివాహక ప్రాంతాల్లో 20 బృందాలుగా విడిపోయిన బీజేపీ 20 ప్రాంతాల్లో బస చేయనుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజిరెడ్డి.